రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. అందులోనూ అధికారం వైపు గోడ దూకడం ఇప్పుడు నేతలకు కామన్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా రాజకీయం ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. అందుకేనేమో ఆ మాజీ మంత్రి విషయంలో అలాంటి ప్రచారం జరుగుతోంది ఇప్పుడు. దీంతో నేను జంప్ చేయట్లేదు మొర్రో అని చెప్పుకోవాల్సి వస్తుందట ఆయనకు. అయితే నిప్పు లేనిదే పొగరాదు కదా అంటారు ప్రత్యర్థులు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? ఈ ప్రచారం ఎందుకు? వైసీపీకి మరో షాక్ తగలనుందా? ఆదిమూలపు అటువైపు చూస్తున్నారా? ప్రత్యర్థి నోట సురేష్ మాట. కొండపిలో తెరలేచిన కొత్త రాజకీయం. రాజకీయాల్లో ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించిన డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి టీడీపీకి ఈ స్థానాన్ని కంచుకోటలా మార్చేశారు. అభ్యర్థుల్ని మార్చి విసిగిపోవడమే తప్ప ఇక్కడ వైసీపీకి విజయం మాత్రం దక్కలేదు. 2014లో జూపూడి ప్రభాకర్, 2019లో మాదాసి వెంకయ్య వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసి స్వామి చేతిలో ఓడిపోయారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ మరీ ప్రత్యేకమైనవని చెప్పాలి. ఎందుకంటే జగన్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ ను సంతనూతలపాడు నుంచి తీసుకొచ్చి కొండెపిలో పోటీ చేయించారు. అయితే ఆయన కనీసం అక్కడైనా గెలిచేవారేమో గాని ఇక్కడ మాత్రం పార్టీకి ఫలితం రిపీట్ అయింది. గతం కంటే ఎక్కువ ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి సురేష్ ఓడిపోయారు. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మంత్రిగా వచ్చి పోటీ చేసిన ఆదిమూలపు మాజీగా మారిపోతే ఆయన్ని ఓడించిన వీరాంజనేయ స్వామి హ్యాట్రిక్ విక్టరీతో చంద్రబాబు కేబినెట్ లో మంత్రి ఛాన్స్ కొట్టేశారు. అలా ఆయన బండి ఓడైంది, ఈయన ఓడ బండైంది. ఓటమి తర్వాత కొండపి రాజకీయాలకి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేసిన సురేష్ ఆ తర్వాత అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో తనకు సహకరించిన వారిని కూడా కలుపుకుని వెళ్తూ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. అయితే అనూహ్యంగా ఆయనపై జరుగుతున్న ఒక ప్రచారం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. త్వరలోనే టీడీపీ గూటికి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అంటూ లోకల్ గా జరుగుతున్న ప్రచారం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. దీంతో వైసీపీకి మరో షాక్ తగలడం ఖాయమన్న ముచ్చట కొండపి రాజకీయాలను షేక్ చేస్తోంది. ఎవరో అంటే ఏదో అనుకోవచ్చు, కానీ ప్రత్యర్థిగా ఉన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి సైతం సురేష్ రాజకీయ భవితవ్యంపై వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. సురేష్ పార్టీ మారుతున్నారనే ముచ్చట తాను కూడా విన్నానని చెప్పుకొచ్చారు మంత్రి. అయితే ఇందులో నిజమెంతో తనకు తెలియదని స్వామి అన్నారు. నిప్పు లేనిదే పొగరాదు కదా అంటూ ఒక అనుమాన గుళికనొదిలారు. అయితే సురేష్ తనతో టచ్ లో లేరు అంటూ క్లారిటీ మాత్రం ఇచ్చారట మంత్రి గారు. స్వయంగా మంత్రి నోటి వెంట ఈ మాటలు రావడంతో షాక్ తిన్న వైసీపీ నేతలు సురేష్ కి ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. ఇది విన్నారా, ఇది నిజమేనా అంటూ గుచ్చిగుచ్చి అడుగుతున్నారట. అయితే జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి సురేష్ వర్షన్ మరోలా ఉంది. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. అనుకోని ఈ పరిణామంతో బిత్తరపోయిన మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. చావైనా బతుకైనా వైసీపీలోనే, ఏదేవైనా ఇక్కడే తెలుసుకుంటారంటూ కరాఖండిగా చెప్పేశారు. నిప్పు లేదు, పొగ లేదు, అంతా దుష్ప్రచారమే అంటూ కొట్టిపారేశారు. జగన్ తోనే తన ప్రయాణం కొనసాగుతుందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైసీపీలోనే ఉంటారని స్పష్టం చేశారు. మంత్రి అలా, మాజీ మంత్రి ఇలా, ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తుంటే ఏది నిజమో ఏది అబద్ధం అన్నదే అంతు చిక్కడం లేదు. మంత్రి వీరాంజనేయ స్వామి సురేష్ పై ఎందుకలాంటి ఆరోపణలు చేశారబ్బా అని అటు టీడీపీ ఇటు వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయంట. అయితే అదంతా ఒత్తిదే అని కొందరంటుంటే తనతో సురేష్ టచ్ లో లేరని చెప్పారే తప్ప టీడీపీ అధిష్టానంతో టచ్ లో లేరని మంత్రి చెప్పలేదు కదా అని మరికొందరు అంటున్నారంట. ఎవరేమన్నా ఈ ప్రచారంపై సమాధానం చెప్పలేక మాజీ మంత్రికి తల బొప్పి కడుతోంది. మొత్తానికి కొండపిలో ఇదో కొత్త రకం రాజకీయం నడుస్తోందన్న ముచ్చట మాత్రం బలంగా వినపడుతోంది. దీనికి ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.